గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనకబడిపోయింది. నిరుద్యోగులు అందరూ ఎక్కువైపోయారు. ఇప్పుడు నిరుద్యోగులు సమస్యలు తీర్చడానికి లోకేష్ గారు కొత్త కంపెనీలను తీసుకొని వస్తున్నారు. అంతర్జాతీయ, జాతీయ కంపెనీలన్నీ. ఎట్లా ఉండబోతుంది నిరుద్యోగం? గత పరిపాలన అయితే అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. ఐటీ కంపెనీస్ కానీ, ఏ కంపెనీస్ కానీ ఏపీలో కూడా ఏ లేవు. నిరుద్యోగ పాలన చాలా ఎక్కువగా కొనసాగింది. ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పుడైతే నాకు తెలిసి ఇప్పుడు రానున్న ఒక 2 or 3 months లో ఐటీ కంపెనీలు కానీ, ప్రైవేట్ కంపెనీలు కానీ వస్తాయని అనుకుంటున్నా. వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారంగా వస్తాయి. మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గి ఎంప్లాయ్మెంట్ వస్తుందని అనుకుంటున్నా పక్కాగా. గత ఐటీ మినిస్టర్ తో పోలిస్తే మన ఐటీ మినిస్టర్ ఇప్పుడు లోకేష్ గారు పర్లేదంట. 100% ఏ విధంగా స్కిల్ పరంగా చూసుకున్నా, స్ట్రెంత్ పరంగా చూసుకున్నా, ఒక బిహేవియర్ చూసుకున్నా సరే గత ఐటీ మినిస్టర్ మీద ప్రజెంట్ ఉన్న ఐటీ మినిస్టర్ వర్తబుల్ మినిస్టర్. ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఒక రోడ్లు కానీ, శాంతి భద్రతలు కానీ, ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ, డెవలప్మెంట్లు కానీ ఎట్లా ఉంది? ఇప్పుడు మార్పు ఏమైనా కనబడింది? ఇప్పుడు మార్పు వచ్చిందంటే శాంతి భద్రత విషయంలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ అప్పటికిప్పుడు చూసుకుంటే మార్పు వచ్చింది. అంటే మహిళల పట్ల ఏమైనా అసభ్యంగా ప్రవర్తించినా వాటి విషయంలో కూడా చాలా డెవలప్మెంట్గా చేస్తున్నారు.